హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, దోశలు మనం హోమ్ మేడ్ దోశలు అనుకుంటాం కదండి, అవేనండి ఇవి చక్కగా మన ఇంట్లో మినపట్టు అని చెప్తాం కదండి, ఆ మినపట్లు, ఉల్లిపాయ మినపట్టు, అలాగే కారప్పొడి మినపట్టు, మసాలా కర్రీ చేసి ఆ కర్రీ పెట్టి మినపట్టు ఎలా వేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి. మనం ముందుగానే చక్కగా అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో ఈజీగా మనం దోశలు వేసేసుకోవచ్చండి. దోశల పిండి మటుకు ముందు రోజు చక్కగా మనం ఉదయాన్నే మినపప్పుని అలాగే బియ్యాన్ని, ఒకటి మినపప్పు అయితే 2.5 కప్పులు బియ్యాన్ని వేసుకుని 2 నానబెట్టుకుని చక్కగా సాయంత్రం పూట రుబ్బుకుని ఉదయాన్నే చూడండి ఈ విధంగా పిండి మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఎప్పుడు కూడా నేను మినపట్టుని అంతకుముందు వీడియోల్లో పొట్టు చూపించానండి. అవి పొట్టు మినపప్పుని కడిగేసి ఇప్పుడు మీకు పిండి విధంగా తయారు చేసుకుని వాటిల్లోకి మనం కారప్పొడట్టు అలాగే ఉల్లిపాయలు సిద్ధం చేసుకుని బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుని పోపులో వేసి కొద్దిగా శనగపిండి అలాగే ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఇదిగోండి మసాలా కూరని, ఈ కూర ఈ విధంగా సిద్ధం చేసుకుని ఉంచుకుంటే మనకి ఎంతో రుచికరమైన మూడు రకాల అట్లు ఎలా వేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, మొదట మనం మసాలా అట్టు వేద్దామండి. తరువాత కారప్పొడి అట్టు అలాగే ఉల్లి మినపట్టు మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగుంటాయోనండి. చెప్పాను కదండి, మినప్పప్పు ముందు రోజు ఉదయాన్నే నానబెట్టుకుని, మినప్పప్పు నానబెట్టేటప్పుడే నేను పొట్టు మినపప్పు నానబెట్టుకుని సాయంత్రం పూట చక్కగా కడుక్కుని మినపప్పు నానబెట్టినప్పుడే బియ్యాన్ని కూడా నానబెట్టేసుకుంటే అవి ఇవి కలిపి మనకి చక్కగా నానిపోయి ఉండడం వలన అట్లు చూడండి ఎంత స్మూత్గా వస్తాయో, అలా రుచి కూడా ఎంతో అమోఘంగా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా మనం మొదట మినపట్టు పిండిని చక్కగా ఇలా వేసుకుని దాని మీద మనం బంగాళదుంపల మసాలా కూర అని చెప్పాను కదండి, అది వేస్తే మనకి మసాలా మినపట్టు రెడీ అయిపోతుందండి. ఇదిగోండి ఈ విధంగా మినపట్టుని చేర్చుకుని అది కూడా నేతితో వేసానండి, అందుకని నేతి మసాలా మినపట్టు మీకు ఇప్పుడు చూడండి ఎంత బాగా తయారైపోతుందో. మన ఇలా మసాలా ముద్దని అప్లై చేసి ఒకవైపే కాల్చుకుంటే సరిపోతుందండి. నెయ్యిని కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి నేతి వాసనతో మినపట్టు ఎంత రుచిగా ఉంటుందోనండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి చక్కగా ఈ విధంగా మనం మసాలా ముద్ద పెడతాం కాబట్టి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా ఇప్పుడు మీకు మొదట మనం పెనం వేడెక్కాక నేతిని అప్లై చేసుకుని ఇదిగోండి 2 గిరిటెల పిండి వేసి చక్కగా ఎనుపుకుంటే ఎప్పుడైనా సరే మినపట్ల పిండిని మనం మిక్సీ ఆడుకునే ముందు చక్కగా మినపప్పుని ఫ్రిడ్జ్లో ఒక అరగంట ఉంచి తీసి అప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటే ఎంత బాగా కుదురుతాయోనండి అట్లు. మీకు కొలతలు కూడా ముందే చెప్పాను కదండి. మినప్పప్పు ఒక పెద్ద కప్పుడైతే మనం దేనితో తీసుకుంటే అది 1 కప్పు అయితే మనం 2.5 కప్పులు బియ్యం చేర్చుకుంటే మినప్పప్పు ఎంత చేర్చుకున్నామో దానికి 2.5 కప్పులు వేసుకోవాలండి. అలా వేసుకుంటే ఎంతో మృదువుగా
అలాగే చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా కారప్పొడి అట్టు కూడా మనం కారప్పొడి చల్లుకుని తర్వాత దాని మీద కొత్తిమీర వేసుకుంటే కారప్పొడి అట్టు రెడీ అయిపోతుందండి. నేను ముందు వీడియోల్లో చక్కగా పొడులు కూడా ఎలా వేసుకోవాలో మీకు చూపించాను కదండి. ఈ విధంగా మనం కారప్పొడి అట్టు కూడా ఎంతో టేస్ట్గా ఉంటుందండి. తర్వాత మీకు ఉల్లిపాయ అట్టు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. అందరూ అట్లు వేసుకుంటారండి, ఏదో నేను చూపించేస్తున్నానని కాదు, కానీ ఈ విధంగా చక్కగా మనం పిండి నేను చెప్పాను కదండి కొలతలు, ఆ కొలతల ప్రకారం వేసుకుని చక్కగా మసాలా అట్టు కానీ ఇలాగే మీకు కారప్పొడి అట్టు కానీ ఈ విధంగా వేసుకుంటే ఎంత బాగా కుదురుతాయోనండి. అందుకే నేను ఈ విధంగా అట్లు ఏ విధంగా మనం కావలసిన పదార్థాలు ప్రిపేర్ చేసుకుని ఆ అట్లు అలా నేతితో వేసుకుంటే ఎంత బాగా వస్తాయో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ అట్టు. ఇలాగ ఉల్లిపాయలు వేసి తర్వాత పైన కొత్తిమీర వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే చక్కగా ఎంతో గుమగుమలాడే అమోఘమైన రుచితో మనకి ఉల్లి మినపట్టు రెడీ అయిపోతుందండి. హోమ్ మేడ్ వంటకాలని చెప్తాను కదండి, అవి చక్కగా మనం ఎంతో శ్రద్ధగా చేసుకుంటే ఎంత బాగా కుదురుతాయోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. మినపట్టు కొలతలు చెప్పాను కదండి. ఏదైనా సరే ఒక కప్పు అయితే కప్పుతోటే కొలతలు పెట్టుకోవాలి. అదే మనం గ్లాస్ అయితే గ్లాస్తో కొలతలు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఒక భాగం మనం మినపప్పు తీసుకుంటే 2.5 భాగాలు బియ్యం వేసుకుంటే, అది కూడా మనం ఉదయం పూట 2 బియ్యాన్ని మినపప్పుని నానబెట్టేసుకుని సాయంత్రం పూట చక్కగా మిక్సీ మెత్తటి పిండిలా ఆడుకోవాలండి. అలా ఆడుకుంటే చూడండి ఎంత మృదువైన దోశలు మనకి ఇలా తయారైపోతాయి. మనం ఇంట్లోనే చూడండి చక్కగా కారప్పొడి అట్టు, అలాగే ఉల్లి మినపట్టు, మసాలా అట్టు, ఈ 3 అట్లు మీకు తయారు చేయడం ఎలాగో చూపించాను కదండి. చక్కగా ఇలాగా పొట్టు మినపప్పుని తెల్లగా కడుక్కుంటే మనకి ఈ విధంగా అట్లు తయారైపోతాయండి.